ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా దేశ ప్రజలకు ఒక కీలకమైన పిలుపునిచ్చారు. అదేమిటంటే ప్రజలంతా స్వదేశీ ఉత్పత్తులను ఉపయోగించాలి. అప్పుడే మన దేశం ఆర్థికంగా బలోపేతం అవుతుంది అని చెప్పారు. అంతేకాకుండా ఆపరేషన్ సింధూర్ మాత్రమే దేశభక్తి కాదు, ప్రజలంతా స్వదేశీ వస్తువులను ఉపయోగించినప్పుడే అది దేశభక్తి అని అనిపించుకుంటుంది అని కూడా చెప్పారు. అంతేకాకుండా వ్యాపారులు కూడా ముఖ్యంగా ఎప్పుడైనా ఒక వస్తువును అమ్మాలంటే వ్యాపారులే కీలకం కాబట్టి వాళ్ళు మ్యాక్సిమం ఇండియన్ ఉత్పత్తులనే తీసుకోవడానికి ట్రై చేయండి. విదేశీ ఉత్పత్తులను మ్యాక్సిమం అవాయిడ్ చేసి మీ దేశభక్తిని చాటుకోండి అని మోదీ పిలుపునిచ్చారు. అయితే స్వదేశీ ఉద్యమం అనేది ఇప్పటిది కాదు, మన దేశంలో స్వతంత్రానికి ముందు నుంచే గాంధీ స్వదేశీ ఉద్యమాన్ని తీసుకువచ్చారు. అయితే ఈ స్వదేశీ ఉద్యమం వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా బలపడుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. సో మా ఛానల్కు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ముందుగా స్వదేశీ ఉత్పత్తులను వాడటం వల్ల మన దేశానికి ఎటువంటి మేలు చేకూరుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. ఫస్ట్, మన దేశం ఎకనామిక్ గ్రోత్ చాలా హైలో ఉంటుంది. ఎందుకంటే మన దేశంలోని ఇండస్ట్రీలు ఉత్పత్తి చేసిన ఉత్పత్తిని మనం ఉపయోగించడం వల్ల ఆ ఇండస్ట్రీలకు లాభం చేకూరుతుంది. జనరల్గా ఇతర దేశాల వస్తువులను మనం కొంటే మనం జస్ట్ ఆ కంపెనీకి డబ్బులు చెల్లించిన వారు అవుతాము. అప్పుడు ఆ కంపెనీ మాత్రమే బాగుపడుతుంది. కానీ ఆ కంపెనీ ఇతర దేశాల్లో ఉండడం వల్ల దాని నుంచి వచ్చే ట్యాక్స్లన్నీ ఇతర దేశాలకు వెళ్ళిపోతాయి, మన దేశానికి ఏమీ రాదు. అదే మన దేశంలో ఉండే కంపెనీలకు మనం డబ్బులు చెల్లించడం ద్వారా ఆ కంపెనీలు ప్రొడక్షన్కు సంబంధించిన ట్యాక్స్లను కూడా మన దేశ ప్రభుత్వానికే చెల్లిస్తుంది. కాబట్టి ఈ విధంగా మన దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. దీంతోపాటు మన దేశంలో ఉద్యోగాల కొరత అనేది తగ్గుతుంది. ఎందుకంటే మన దేశంలోనే ఉత్పత్తి చేస్తాయి కాబట్టి ఆ ఉత్పత్తికి చాలామంది ఉద్యోగులు అవసరం అవుతారు. దీంతో ఉద్యోగాలు అనేవి చాలా ఎక్కువగా జరుగుతాయి. జనరల్గా ఇతర దేశాల్లో కంపెనీల నుంచి మనం కొనుక్కుంటే ఆ దేశంలో ఉద్యోగులకు లాభం చేకూరుతుందే తప్ప మనకు కాదు. కాబట్టి మన దేశంలో కనుక మనం ఒక ప్రొడక్షన్ను కొనుక్కున్నామంటే అది మన ఇండియన్స్కే లాభం చేకూరుతుంది. మన ఇండియన్స్కే మనం ఎక్కువగా ఉద్యోగం సృష్టించిన వారు కూడా అవుతాము. ఈ విధంగా మన ఇండియన్స్కు మరింత లాభం చేకూరుతుంది. అంతేకాకుండా క్వాలిటీలో చాలా ఎక్కువగా ఉంటుంది. మన ఇండియాలో ఎక్కువగా క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. అదే మనం ఒక్కసారి చైనా వస్తువులను చూసుకుంటే ఒకప్పుడు చైనా వస్తువులు మన దేశంలో ఇబ్బడి ముబ్బడిగా వచ్చి చేరేవి. ఇవి అస్సలు క్వాలిటీ అనేవి ఉండేవి కావు. మనం ఒక్కసారి బయట కొనుక్కుని అక్కడ టెస్ట్ చేసినప్పుడు బాగానే పనిచేస్తుంది, కానీ దాన్ని ఇంటికి తీసుకపోతే మాత్రం వెంటనే పని చేయడం ఆగిపోతుంది. అదేమిటి అని అడిగితే దానికి అసలు క్వాలిటీ అనేది ఉండదు, ఏమీ ఉండదు, దానికి గ్యారంటీ కూడా ఉండదు. కాబట్టి ఇక మనం దాన్ని పడేయాల్సి వస్తుందే తప్ప దాన్ని వ్యారంటీ పరంగా రిపేర్ చేయించుకోవడం లేదంటే బయట రిపేర్ చేయించుకోవడం అస్సలు కుదరదు. ఈ విధంగా క్వాలిటీ లెస్ ప్రొడక్ట్స్ను మనం పొందడం కాకుండా మన ఇండియన్స్ ప్రొడక్ట్స్ను కనుక మనం కొనుక్కుంటే వాటికి క్వాలిటీ అష్యూరెన్స్ అనేది కూడా వస్తుంది. దీనివల్ల మనం కొనుక్కున్న వస్తువు అనేది చెడిపోతే ఖచ్చితంగా వారంటీ క్లెయిమ్ చేసుకోవడానికి ఇటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే క్వాలిటీ విషయంలో మనకి కాస్త మెరుగ్గా ఉండాలంటే కొద్ది మొత్తంలో ఎక్కువ డబ్బులు చెల్లించినా కూడా క్వాలిటీ అనేది అస్సలు మిస్ కాదు. అదే చైనా ఉత్పత్తులు తక్కువ చీప్ రేట్గా దొరుకుతాయి, కానీ అవి పూర్తి క్వాలిటీ లెస్గా ఉండటం వల్ల మనకు ఎందుకు పనికి రాకుండా పోతాయి. మన ఇండియాలో క్వాలిటీ స్టాండర్డ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి స్వదేశీ వస్తువులను కొనడం వల్ల క్వాలిటీ పరంగా కూడా మనం బెనిఫిట్స్ను పొందవచ్చు. దీంతోపాటు మన కల్చరల్ ప్రోగ్రెసివ్ను అట్టే నిలిపి ఉంచుకోవడానికి స్వదేశీ ఉత్పత్తులు ఉపయోగపడతాయి. జనరల్గా మనందరికీ తెలుసు, మన అగరవత్తి తయారీ, కొవ్వొత్తుల తయారీ లేదంటే బట్టలు ఇండస్ట్రీ ఇటువంటివన్నీ మన దేశంలో చిన్న చిన్న ఇండస్ట్రీలు ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. అగరవత్తుల తయారీలో అయితే ఎక్కడో మారుమూల గ్రామంలో ఒక చిన్న ఇండస్ట్రీ ఉంటుంది. అందులో ఆ గ్రామంలో ఉన్న వారంతా పని చేస్తూ అక్కడ ప్రొడక్షన్ చేస్తూ ఉంటారు. శివకాశీలో అయితే బాణసంచ ఉత్పత్తిలో ఆ గ్రామం మొత్తం అక్కడ పాలు పంచుకుంటుంది. దీనివల్ల అక్కడ చాలా పెద్దగా లోకల్ ఇండస్ట్రీస్ అయినా కూడా పెద్ద ఎకానమీగా తయారవుతుంది. ఈ విధంగా మన లోకల్ ఇండస్ట్రీలను మనం బలోపేతం చేయడంతో పాటుగా మన కల్చర్ను మనం ప్రొటెక్ట్ చేసుకున్నట్లు అవుతుంది. ఎలాగంటే మనం జనరల్గా ఇప్పుడు మనం క్లాత్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా, ఈ క్లాత్స్లో ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఈ విధంగా సైజెస్ ఉంటాయి కదా. ఈ సైజెస్లో ఇప్పటి వరకు ఇండియన్ సైజెస్ అనేవే లేవు. మనం ఇప్పటి వరకు ఉపయోగిస్తున్న ఈ ఎల్, ఎం, డబుల్ ఎక్స్ఎల్ ఈ సైజెస్ అన్నీ యూకేకు సంబంధించిన సైజులు.
అవి మన ఇండియన్స్‌కు సరిగ్గా ఫిట్ కావు. అంటే కొంతమందికి లూజ్ ఉంటే లెంత్ ఎక్కువ ఉంటుంది. కానీ టైట్ తీసుకుందామంటే లెంత్ చాలా తక్కువ ఉంటుంది. ఈ విధంగా అంటే వెడల్పు ఉంటే హైట్ సరిపోదు. హైట్ ఉంటే వెడల్పు సరిపోదు. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ యూకేకు సంబంధించిన సైజెస్ కాబట్టి ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మనం ఇండియన్ ఉత్పత్తులను గనక మనం ఎంకరేజ్ చేశామంటే ఈ సైజెస్‌లో మన ఇండియన్ సైజెస్‌ను కూడా ప్రవేశపెట్టేందుకు అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా మన కల్చర్‌ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా చాలా వరకు ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా బొమ్మల తయారీలో ఎక్కువగా మన కల్చర్‌ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దీంతో పాటు మరీ ముఖ్యంగా మనం ఇతర దేశాలపై డిపెండెన్సీ తగ్గించుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం అమెరికా పైనో లేదంటే చైనా పైనో గనుక మనం డిపెండ్ అయి ఉన్నామంటే ఖచ్చితంగా మనం ఆయా దేశాలు చెప్పిన మాట వినాల్సి వస్తుంది. ప్రస్తుతం అమెరికా మనపై టారిఫ్‌లు విధించినా కూడా మనం భయపడకుండా ఉండడానికి మన దేశంలో ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవ్వడమే ప్రధాన కారణం. గతంలో మనం ఎక్కువగా చైనాపై డిపెండ్ అయి ఉండేవాళ్ళం. దీనివల్ల చైనా మనల్ని ముప్పు తిప్పలు పెట్టేది. మనకు కావాల్సిన ప్రొడక్షన్‌ను కావాల్సిన టైంలో అందించకుండా ఇబ్బందులు పెట్టేది. దీనివల్ల మన దేశంలో రేట్స్ అనేవి ఎక్కువగా కావడం, లేదంటే ఆర్థికంగా ఎదగడానికి అడ్డంకులు సృష్టించడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా మనం ఇతర దేశాలపై డిపెండెన్సీ కాకుండా ఉండాలి అంటే మన దేశంలో ఉన్న ప్రొడక్ట్స్‌ను మనం యూజ్ చేసుకున్నప్పుడు అసలు ఇతర దేశాలపై డిపెండెన్సీ అనేది ఉండదు. దీనివల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుంది. సో, అందరూ స్వదేశీ వస్తువులను ఎక్కువగా ఉపయోగించాలి. ఇందులో ఎటువంటి ఆప్షన్ ఉండకూడదు. జపాన్‌లో అంత చిన్న దేశం ఆర్థికంగా ఇప్పుడు ఎందుకు అంతగా ఎదిగింది అంటే ఇదే మెయిన్ రీజన్. అక్కడి ప్రజలు విదేశీ ఉత్పత్తులను మ్యాక్సిమం అవాయిడ్ చేయడం వల్లే ఆ దేశం ఇప్పుడు అంతగా ఎదిగింది. అయితే ఈ ఆలోచనలో ఇప్పటికే మన ఇండియన్స్‌లో చాలా మార్పు వచ్చినట్లే తెలుస్తోంది. 2014 తర్వాత మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ మెయిన్ మోటో కూడా స్వదేశీ ఉత్పత్తులను వాడటమే కాబట్టి దీన్ని మన ఇండియాలో బాగా ప్రమోట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. గతంలో మనందరం చూసుకుంటే ఇంపోర్టెడ్ వస్తువులను చాలా ప్రెస్టీజియస్‌గా చూసేవారు. పర్ఫ్యూమ్ లండన్ నుంచి వచ్చిందని, లేదంటే నేను వాడే టూత్‌పేస్టు అమెరికా నుంచి వచ్చిందని, ఈ విధంగా ఇంపోర్టెడ్ వస్తువులకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. అప్పట్లో వాటికే డిమాండ్ ఉండేది. మన ఇండియన్ వస్తువులు అంటే చాలా చీప్ వస్తువులు అనే విధంగా చూసేవారు. కానీ ఇప్పుడు ఆ ఆలోచనలో చాలా అంటే చాలా మార్పు వచ్చింది. దీని అందరం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎలాగంటే ఇప్పుడు చాలామంది మేడ్ ఇన్ ఇండియా అని ఉందా లేదా అని చూసి కూడా కొంటూ ఉన్నారు. ఈ విధమైన ఆలోచన రావడం చాలా అంటే చాలా శుభపరిణామం అని చెప్పుకోవచ్చు. కానీ ఇందులో ఇంకా భారీ మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఇది ఇంకా స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఉంది కాబట్టి చాలామంది అంటే ఎవరు అసలు ప్రపంచ విపణి గురించి తెలియని వారు కూడా నేను ఖచ్చితంగా స్వదేశీ ఉత్పత్తినే వాడాలి అనే మైండ్ సెట్‌తో ఆలోచించే వరకు మనం ఇటువంటి ప్రచారాన్ని చేస్తూనే ఉండాలి. అందులో భాగంగానే నేను కూడా ఈ వీడియోను చేస్తూ ఉన్నాను. మనందరం స్వదేశీ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకున్నప్పుడే మన ఇండియా ఆర్థికంగా ఎదుగుతుంది. ఇప్పటికే ప్రపంచంలో 4వ స్థానంలో మన ఇండియా ఉంది. అదే ఇండియా మొదటి స్థానంలో చేరుకోవాలంటే ఖచ్చితంగా మనందరం మన దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో మనందరం తోడ్పాటును అందించాలి. అందులో భాగంగా స్వదేశీ ఉత్పత్తులను మనం కొనడం, వాటిని వాడటం వల్ల కూడా మన దేశ ఆర్థిక వ్యవస్థకు మనం పరోక్షంగా ఉపయోగపడిన వారవుతాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.